ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతిరోజు 40 దినాలు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆగకుండా దేవుడు చక్కగా జరిగిస్తూ ఉన్నాడు. మరి కనుక మీరు కూడా ఆ యొక్క సమయాల్లో ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూడండి, ఏమని వాక్యం చెప్తూ ఉందంటే, దేవుడు నిన్ను నిత్యము నడిపించును. యెహోవాయే నిన్ను ఏం చేస్తాడంట? నిత్యము నడిపిస్తాడంట. మరి ఆయనే నడిపించినప్పుడు మనం ఎందుకు భయపడాలి? వాగ్దానాలు ఉన్నాయి కదా. యెహోవాయే నిన్ను నిత్యము నడిపిస్తాడని చెప్తుంది కదా లేఖనం. నీ భారమంతా, నీ బరువంతా, నీ యొక్క అవసరాలన్నీ, నీ పరిస్థితులన్నీ ఆయన మీద పెట్టి ఉండగలిగితే ఆయనంట నిన్ను నిత్యము నడిపించును. మరొక మాట, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. కరువు వచ్చినప్పుడంట ఏం చేస్తాడంట? ఆయన నిన్ను తృప్తిపరుస్తాడంట. కరువు కాలంలో తృప్తిపరచడం ఏంటి? అవును, సారేపతి విధవరాలు కరువుతో అంత పిండి కొంచెం నూనె ఉంటే మొదటప్పం తీసుకొచ్చి సావుకుడికి ఇచ్చినప్పుడు నిజంగా ఆ దేశమంతా క్షామము, కరువు. అర్థమవుతుందా? ఆ కరువు పరిస్థితిలో ఏం చేశాడంట? దేవుడు ఆమెని తృప్తిపరిచాడు. కనుక ఈరోజు దేవుడు నిన్ను తృప్తిపరచాలన్నా, నీ ఎముకలను బలపరచాలన్నా, నీవు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయనే నిన్ను నిత్యము నడిపిస్తాడు. కనుక ఈ ఉదయం లేచి నేను ఎలా వెళ్ళాలి, ఛార్జీకి డబ్బులు లేవు, ఫీజు కట్టలేదు, ఇవన్నీ ఆలోచన చేయకు. ఆయనే నడిపిస్తాడు. ప్రార్థన చేయి, పరిశుద్ధంగా బ్రతుకు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి కరువులోనూ, ప్రతి విషయంలోనూ నడిపించగలిగిన దేవుడు నీవే. కనుక మమ్మల్ని నడిపించి నీ ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ఇంకను బలపరచమని, కుడి వచ్చిన బిడ్డలను, వింటున్న బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికి వందనాలు.